గుడ్ ఈవినింగ్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు చెప్పబోయే టాపిక్ యూనిట్ 5 లో ఉన్న లాస్ట్ లెసన్ సప్లిమెంటరీ రీడింగ్ లో ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ రిటన్ బై హెచ్జి వెల్స్. సో ఈ లెసన్ మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక డ్రగ్స్ మింగేస్తాడు. ఆ డ్రగ్స్ మింగడం వల్ల అతని రూపురేఖలు ఏమి ఎవరికి కనిపించవు. బట్టలు వేసుకుంటేనే అతని రూపురేఖలు కనిపిస్తాయి, లేకపోతే ఏవి కనిపించవు. అలా అతను చేసిన చేష్టలు, వెక్కిరి చేష్టలు, విచిత్ర చేష్టలు, ఏ విధంగా అందరితో ఆడుకుంటాడో, అతను ఎలాగో కనిపించాడు కదా, అదంతా దానికోసమే ఒక కథ నడుస్తుంది. సో ఇది మెయిన్ కంటెంట్. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. సో వన్ ఫైన్ మార్నింగ్ టూ బాయ్స్ సీ ఇన్ సర్ప్రైజ్ ఫ్రెష్ మడ్డీ ఫుట్ మార్క్స్ అపియర్ వన్ ఆఫ్టర్ అనదర్ బట్ దే ఫైన్ నో పర్సన్. ఒక ఫైన్ మార్నింగ్ అంట, ఒక చక్కని మార్నింగ్ ఒక ఇద్దరు అబ్బాయిలు చూసారంట, సర్ప్రైజ్ ఆశ్చర్యంతో చూసారంట. ఏంటంటే అంత ఆశ్చర్యం? ఫ్రెష్ మడ్డీ, ఫ్రెష్ గా తాజాగా ఉన్న బురద. మడ్డీ అంటే బురద. ఫుట్ మార్క్స్ అంటే వాక్స్ కవర్డ్ విత్ ఫుట్ మార్క్స్, ఆ నడకను ఫుట్ మార్క్స్ కవర్ అయ్యాయి. సో మడ్డీ ఫుట్ మార్క్స్ కనిపించాయంట. అటు వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి అలా పాదముద్రలు కనిపించాయంట. ఎవరికి కనిపించాయి? టూ బాయ్స్, అక్కడ ఇద్దరు అబ్బాయిలు కనిపించాయంట. వన్ ఆఫ్టర్ అనదర్ ఫుట్ ప్రింట్స్ కనిపించాయంట. కానీ బట్ దే ఫైండ్ నో పర్సన్. తర్వాత చాలా వెతికారంట, చాలా కనిపెట్టారంట, బట్ నో పర్సన్, ఎవరు అక్కడ లేరంట. అదొక ఫర్ దెమ్, ఆ ఇద్దరు అబ్బాయిలకి వాళ్ళే కన్నా చూసారు. ఫర్ దెమ్ ఇట్ రిమైన్స్ ఏ మిస్టరీ. రిమైన్స్ అంటే మిగిలి ఉండడం, వాళ్ళకి మిస్టరీగానే ఉంది, అంతే కదా. ఇద్దరు అబ్బాయిలు చూసారంట సర్ప్రైజ్ గా, ఒక ఫ్రెష్ మడ్డి తాజాగా ఉన్న బురద ఫుట్ మార్క్స్ అవన్నీ ఉన్నాయంట. వన్ ఆఫ్టర్ అందరు, ఒక తర్వాత ఒకటి, కానీ వెతికారంట, కానీ ఎక్కడ నో పర్సన్, ఎవరు కనిపించలేదంట. సో వాళ్ళిద్దరికి ఇది ఒక మిస్టరీ, రహస్యంగా మిగిలిపోయిందంట. బట్ ది సింపుల్ ఫ్యాక్ట్, అసలు ఎవరు అంటే నిజానికి అతను ఒక సైంటిస్ట్. అతని పేరు గ్రిఫిన్, ది లాలెస్ సైంటిస్ట్. లాలెస్ అంటే ఎప్పుడు చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటాడు, చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఆ సైంటిస్ట్ అన్నమాట, లాలెస్ సైంటిస్ట్. లా ప్రకారం ఎప్పుడు నడుచుకోడు. అతని పేరే గ్రిఫిన్. అతను ఒక సైంటిస్ట్. అతనే ఈ యొక్క ఇన్విజిబుల్ పర్సన్. అతను ఒక ఫుట్ మార్క్స్ ఇద్దరు అబ్బాయిలు కనిపించాయి, అతను ఎవ్వరికి కనిపించడు. అతను ఏంటి అంటే, అతను ఒక అది తెలుసుకుంది ఎందుకు కనిపించడు. విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్ అతను ఒక ఎక్స్పెరిమెంట్ సాయం తో కొన్ని వేస్ కనిపెట్టుకున్నాడు, కొన్ని వేస్ అతను కనిపెట్టాడు. హీ ఫౌండ్ వేస్, కనిపెట్టాడు. టు మేక్ హిస్ బాడీ ఇన్విజిబుల్ బై కన్స్యూమింగ్ సర్టెన్ రేర్ డ్రగ్స్. కొన్ని ఎవ్వరు రేర్ అంటే అరుదుగా దొరికే రేర్ డ్రగ్స్ మింగాడు. అది మింగిన తర్వాత అతను ఎవ్వరికి కనిపించడు. అతని బాడీ బట్టలు ఇప్పేస్తే అతని బాడీ ఎవ్వరికి కనిపించదు. ఎప్పుడైతే డ్రెస్ వేసుకుంటాడో అప్పుడే అతని బాడీ కనిపిస్తుంది. ఆ విధంగా ఒక సర్టైన్ ఎవ్వరు అంతు చెక్కలంటే రేర్ డ్రగ్ అతను మింగాడు. అదొక ఎక్స్పెరిమెంట్ సాయంతో. అందుకే అతనికి ఇద్దరు అబ్బాయిలకి అలా కనిపించాడు. ఆ ఫుట్ మార్క్స్ ఎవరో కాదు, మన సైంటిస్ట్ అయిన గ్రిఫిన్వి. సో ఇతను ఎందుకు అలా తయారయ్యాడు అంటే, ఇతను అందరినీ మోసం చేయాలి, ఇతని డబ్బులు ఉండవు. సో ప్రతి ఒక్కరిని చీట్ చేయాలి, ప్రతి ఒక్కరిని మోసం చేయాలి. అలా మోసం చేయాలంటే ఇతను ఎవరికి కనబడకూడదు. ఆ విధంగా అతను తయారవుతాడు. బట్ హీ కీప్స్ ఆన్ యూసింగ్ దట్ ఏ స్పెషల్ ఎబిలిటీ కన్ఫ్యూజ్, డిసీవ్ అండ్ చీట్ పీపుల్. ఇతను ఏం చేస్తాడంటే, స్పెషల్ ఎబిలిటీ ఉంది. ఆ స్పెషల్ ఎబిలిటీ ఏంటి? ఇంకేం కాదు, మన ఇన్విజిబుల్ మ్యాన్, ఎవరికి కనిపించడు. దాంతో ప్రతి ఒక్కరిని అతను కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే అసలు కన్ఫ్యూజ్ అంటే తికమక పెట్టేస్తాడు, డిసీవ్ మోసం చేస్తాడు, పీపుల్ ని చీట్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే అతను కనిపించడు కాబట్టి అతను ఎవరు ఏం చేయలేరు. ఫర్ హీ సెట్స్ హిస్ ల్యాండ్ లార్డ్స్ హౌస్ ఆన్ ఫైర్ అండ్ ఎస్కేప్స్ ఫ్రమ్ దేర్. ఒక రోజు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటి ఓనర్ ఇతను అద్దె కట్టలేదని ఫుల్ గా తిడతాడు. ఇంకేం చేస్తాడు, సరే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎలా కనిపెట్టాడు కదా, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ సాయంతో ఆ అద్దెకున్న ఇల్లుని ఇతను తగలబెట్టేస్తాడు. అద్దెకున్న ఇల్లు ఇతను తగలబెట్టేస్తాడు. ఆ ల్యాండ్ లార్డ్ అంటే ఇంటి ఓనర్, ఆ ఇంటి ఓనర్ ఇంటిని తగలబెట్టేస్తాడు. తగలబెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఎలాగో ఇంటి ఓనర్ అతను తిట్టాడు. ఇంటి ఓనర్ తిట్టడంతో ఇతను ఏం చేస్తాడు, కోపంతో ముందైతే ఏం చేసేవాడు కాదు, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ తయారు చేశారు కదా, ఎక్స్పెరిమెంట్ సాయం అంటే ఎక్స్పెరిమెంట్ డ్రగ్స్ తో మింగాడు కదా, ఎవరికి కనిపించారు కదా, ఆ ఒక హెల్ప్ తో ఫస్ట్ ఏం చేస్తాడు, అతని ఇంటి ఓనర్ హౌస్ ని తగలబెట్టేస్తాడు. ఎందుకంటే ఇంటి ఓనర్ కి అతనికి గొడవ అవుతుంది వన్ సర్టెన్ కేసులో, అందుకు ఇంకా తగలబెట్టి పారిపోతారు అక్కడ నుంచి. టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది బైటింగ్ కోల్డ్ ఆఫ్ లండన్ మిడ్ వింటర్ హీ ఎంటర్స్ ఎ స్టోర్ డ్రెస్
store dresses himself fully, eats and drinks and finally escape from there. He leaves his dress, hat, shoes. ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ఇంటి ఓనర్ అతను ఇల్లు తగలబెట్టాడు ఆ ఇంటి ఓనర్ కోపంతో. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతను కాపాడుకోవడానికి ఒక ఫుల్ చలికాలం, అతను ఒంటి మీద బట్టలు లేవు, బట్టలు వేసుకుంటే అందరూ కనిపెట్టేస్తారు అతన్ని. సో బట్టలు లేకుండా ఆ చలికాలంలో బిట్టింగ్ కోల్డ్ అంటే చాలా చలి, ఎంత చలి అంటే అసలు ముట్టుకుంటే అసలు ఇంకా మామూలు మా ముడతలు పడిపో అంత చలి పడిపోతుంది. ఆ చలిలో లండన్ మిడ్ వింటర్ అనమాట. ఆ టైంలో ఇతను ఏం చేయాలి తెలియక, ఎక్కడుండాలో తెలియక అలాగా ఒక స్టోర్ లోకి వెళ్ళిపోతాడు. ఒక పెద్ద స్టోర్ మాల్ లోకి వెళ్ళిపోతాడు. ఆ మాల్ లో ఆ ఓనర్ ఏమొచ్చి తొలిపేసేసుకుంటాడు. ఇతను లోపలికి వెళ్ళిపోతాడు. అలా కనిపించదు కదా, అలా లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కడ డ్రెస్సెస్ ఆ ఫుల్ వేసేసుకుంటాడు. అక్కడ ఉన్న డ్రెస్సెస్ ఫుల్ గా తినేస్తాడు. సామాన్లన్నీ కూడా డ్రెస్ వేసుకుంటాడు. హిమ్సెల్ఫ్ ఫుల్లీ ఈట్స్, డ్రింక్స్, మొత్తం అంతా రకరకాల ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు ఆ స్టోర్ లో. తర్వాత టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్. సో అతను ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడ ఏం చేస్తాడు, వెళ్ళిపోదాం సరికి ఈ లీవ్స్ హిస్ డ్రెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు, రకరకాలుగా తింటాడు, తాగుతాడు, అన్ని ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ అక్కడ తప్పించుకోవాలి అంటే అసలు ఏం చేస్తాడు, ఇవన్నీ తిని ఫుల్ గా పడుకుంటాడు. ఫుల్ గా హాయిగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత అతను మళ్ళీ బట్టలు వేసుకొని పడుకుంటాడు. బట్టలు వేసుకుని మరి అందరూ కనిపెట్టేస్తారు కదా, తెల్లవారుజామున మళ్ళీ అందరూ వచ్చి స్టోర్ లోకి వచ్చేస్తారు కదా. మరి ఇప్పుడు అతను బయటకు వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అతను ఖచ్చితంగా అతను డ్రెస్ రిమూవ్ చేసేయాలి. అతను వేసుకున్న హ్యాట్, ఆ స్టోర్ లోనే హ్యాట్ వేసుకున్నాడు కదా, ఆ హ్యాట్ రిమూవ్ చేసేయాలి. ఆ స్టోర్ లో వేసుకున్న షూస్ రిమూవ్ చేసేయాలి. అవన్నీ రిమూవ్ చేశారు కాబట్టి మొత్తానికి అవన్నీ రిమూవ్ చేసేస్తాడు. ఎప్పుడైతే అవన్నీ రిమూవ్ చేస్తే మళ్ళీ అతను కనిపించాడు. అతను ఏంటి డ్రెస్ వేసుకుంటేనే కనిపిస్తాడు, డ్రెస్ వేసుకోకపోతే అసలు కనిపించడు. మళ్ళీ అవన్నీ ఇప్పేస్తాడు. మళ్ళీ తర్వాత ఇతను ఎక్కడికి వెళ్తాడు, ఇంకా మన నెక్స్ట్ అలాగా ఇన్విజిబుల్ ఫామ్ బట్టలు లేకుండా ఈ ఎంటర్స్ థియేటర్ స్టోర్. ఒక థియేటర్ నాటకాలు వేస్తారు కదా థియేటర్ నా, బ్యాండేజెస్ ఫుల్ బ్యాండేజెస్ కట్టించుకుంటాడు. బ్యాండేజెస్, ఒక ఫాల్స్ నోస్ అంటే అసలు ఒక దొంగ ముక్కు అతను పెట్టుకుంటాడు, ఒక హ్యాట్ పెట్టుకుంటాడు. గోస్ట్ అలా ఆ నాటకాలలో ఉన్న స్టోర్ లో అవన్నీ వేసుకొని అతను అంటే రూపురేఖలన్నీ మార్చేసుకొని అతను ఒక విలేజ్ లో సత్రంలోకి వెళ్తాడు. ఒక విలేజ్ ఉంటది అక్కడ, ఆ విలేజ్ లో ఇన్ అంటే ఒక సత్రం, ఆ సత్రంలోకి వెళ్తాడు. దేర్ ఇస్ స్ట్రేంజ్ అపిరెన్స్ అండ్ బిహేవియర్ ఎలిమెంట్ సస్పిషియన్. ఆ విలేజ్ లోకి వెళ్ళగానే అతను ఒక స్ట్రేంజ్ గా అందరికి కొత్తగా అతను ఒక అపీరియన్స్, అతను ఒక ప్రవర్తన అంతా చాలా కొత్తగా ఉంటది. దేర్ ఇస్ స్ట్రేంజ్ అపిరెన్స్ అండ్ బిహేవియర్ ఎలిమెంట్ సస్పిషియన్. కానీ అతను కొత్త ప్రవర్తన, అతను ఒక కొత్త అపీరెన్స్, ఇదంతా కూడా దేనికి దారితీస్తుందంటే అనుమానానికి దారితీస్తుంది. అందరూ అనుమాన పడతారు తను చూసి. బట్ ఈ కన్విన్స్ దీన్ ఓనర్, అతను ఒక విలేజ్ ఇంట్లోకి వెళ్తాడు, సత్రంలోకి వెళ్తాడు. ఆ ఇన్ ఓనర్ కి ఏం చెప్తాడంటే విత్ సమ్ కుక్డ్ అప్ స్టోరీ, ఒక కట్టుకథ చెప్పి నమ్మిస్తాడు. ఏదో కట్టుకథ చెప్పి నమ్మిస్తాడు. హీ సేస్ there steals money from the clergyman's home, escapes from there unseen, enter his room. కట్టుకథ చెప్పి నమ్మిస్తాడు. కట్టుకథ చెప్పి అలాగ అక్కడ ఉంటాడు, అంటే బస్ తీర్చుకుంటా, అంటే అక్కడ ఇంట్లో ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే అక్కడే హీ స్టీల్స్ మనీ ఫ్రమ్ క్లర్గీమ్యాన్స్ హోమ్, అంటే తను చేసి అక్కడ నుంచి తన ఒక అదృష్ట సహాయంతో బయటికి అన్సీన్ కనబడకుండా వెళ్ళిపోతాడు. వెంటనే ఆ మతాధికారి తన రూమ్ లోకి వస్తాడు. రూమ్ లోకి రాగానే ఆ ఇన్ ఓనర్ గెట్స్ ఇన్ టీస్ ఓపెన్ రూమ్. ఎప్పుడైతే మతాధికారి అంటే ఎవరో కాదు, ఆ ఇన్ ఓనరే మతాధికారి. ఆ ఇన్ ఓనర్ విలేజ్ లో స్టోరీ చెప్పి ఉంటాడు కదా, ఆ ఇంట్లో దొంగతనం చేద్దామని చూస్తాడు. ఆ ఇన్ ఓనర్ ఏం చేస్తాడు, ఇన్ ఓనర్ గెట్స్ రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళగానే ఫుల్ గా షాక్ అయిపోతారు. దే ఆర్ బీ వైల్డెడ్ అంటే ఏంటి, రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెంటనే మతాధికారి అంటే ఎవరో కాదు, ఆ ఇన్ ఓనర్ మతాధికారి. వెంటనే మతాధికారి రూమ్ లోకి రాగానే, ఆ ఇన్ ఓనర్ రూమ్ లోకి రాగానే వెంటనే షాక్ అయిపోతాడు. రూమ్స్ తెరిసే ఉంటాయి కానీ మనుషులు ఎవరు కనిపించరు, అక్కడ డబ్బులు ఉండవు. ఇంకా షాక్ బీవైల్డ్ అంటే ఒక దిగ్భ్రాంతిలోకి, షాక్ లోకి వెళ్ళిపోతాడు వెంటనే. సో గ్రిఫిన్ వితౌట్ బీయింగ్ సీన్ అటాక్స్ విత్ దెమ్ విత్ చైర్స్. వెంటనే గ్రిఫిన్ ఏం చేస్తాడు, అతన్ని ఆ ఇల్లు ఓనర్ ని, విలేజ్ లో సత్రం ఇస్తారు కదా, ఆ ఇల్లు ఓనరే మా ప్రీస్ట్ కూడా ఆ ఇల్లు ఓనర్ ని గట్టి కొట్టబోతాడు చైర్తో. బట్ అంటే గట్టిగా తగలదు, బట్ డ్యామేజ్ అయితే అవుతుంది. సో అటాక్ చేస్తాడు. అటాక్ చేసి దే రన్ అవుట్ ఆఫ్ హోమ్ ఇన్ టెర్రర్. భయంతో ఆ హోమ్ లోంచి గబగబా పారిపోతాడు డబ్బులు దొంగతనం చేసి. ఇప్పుడు ఈ మ్యాటర్ ఈ విలేజ్ ఇన్ ఓనర్ మెజిస్ట్రేట్ అంటే కోర్టుకి చెప్తాడు. ఇలా నా ఇంట్లో ఒకళ్ళు సత్రం ఇచ్చాను, అతను ఏమొచ్చి మా ఇంట్లో దొంగతనం చేశాడు,
ఇలా కొంత మట్టుగా అంటే ఏదో విధంగా ఆ కోర్టుకి రీచ్ అవుతాడు. అప్పుడు ఆ కోర్టు అధికారి ఏం చేస్తారంటే ఒక పోలీస్ మ్యాన్ ని పంపిస్తాడు ఈ కథ ఈ సొల్యూషన్ ఇవ్వడానికి. ఆ పోలీస్ మ్యాన్ అరెస్ట్ దేర్ టు అరెస్ట్ గ్రిఫిన్. సో మొత్తం చెప్పేస్తాడు. గ్రిఫిన్ మొత్తం కనిపెడతాడు ఇప్పుడు గ్రిఫిన్ అని. సో అతను అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. బట్ హీ ఫేస్ టు క్యాప్చర్ ఇన్విజిబుల్ గ్రిఫిన్. కానీ అరెస్ట్ చేయలేదు కదా. ఈ గ్రిఫిన్ అనేవాడు అసలు కనిపించడు, మాయమైపోతూ ఉంటాడు. బట్టలు వేసుకుంటేనే కనిపిస్తాడు, బట్టలు లేకపోతే అసలు కనిపించడు. సో ఎంతో ట్రై చేస్తాడు, కానీ ఎంత ట్రై చేసినా దొరకడు, ఎక్కడ పట్టుకోవాలని కూడా తెలియదు. సో ది ఇన్విజిబుల్ మ్యాన్ డిసపియర్స్ ఫ్రమ్ ది సీన్ అండ్ మేక్స్ గుడ్ హిస్ ఎస్కేప్. అస్తమానంలో ఎంత ట్రై చేస్తాడో. సో ట్రై చేస్తే పోలీసు కూడా గట్టిగా పోలీసుడు అంటాడు, సో నువ్వు ఎంత ఇలా చేస్తావు, ఏమన్నా చేతబడి చేస్తావా, ఇది చేస్తావు పోలీస్ మ్యాన్ అంటాడు. సో పోలీస్ మ్యాన్ అంటే ఆ పోలీస్ మ్యాన్ ఏంటి, నువ్వు నన్నే ఎటకరిస్తావా, నన్నే ఎదిరిస్తావని చెప్పి పోలీస్ మ్యాన్ ని కూడా చాలా దారుణంగా కొడతాడు. పోలీస్ మ్యాన్ కింద పడిపోతాడు. సో అలాగా ఇన్విజిబుల్ మ్యాన్ డిసపియర్స్. అవన్నీ ఇన్విజిబుల్ మ్యాన్ ఏంటవుతాడు, డిసపియర్ అయిపోతాడు. సో కనిపించకుండా బయటకి తప్పించుకుంటాడు, అలాగా తప్పించుకుంటాడు. సో ఇది లెసన్. ఈ లెసన్ మెయిన్ కంటెంట్ మెయిన్ నీతి ఏంటంటే అతను తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఫైనల్ గా అతనికి హ్యాపీనెస్ అనేది ఉండదు. స్టోరీ షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. ఏం లేదు, ఆ సీన్ ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు తెల్లవారుజామున సర్ప్రైజ్ గురవుతారు. ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెష్ గా ఉన్న తాజాగా ఉన్న బురదతో కూడిన ఒక ఫుట్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. సో కనిపించగానే ఎంతో ఎదుగుతారు, కానీ అక్కడ ఎవరో ఒక పర్సన్ కనిపించడు. సో అది ఆ ఇద్దరు అబ్బాయిలకి అదొక మిస్టరీగా మిగిలిపోద్ది. అసలు ఎవరు అంటే ఆ ఫుట్ మార్క్స్ తో ఉన్న వ్యక్తి, అతని పేరు గ్రిఫిన్. అతను ఒక లాలెస్ సైంటిస్ట్, ఎప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఉంటాడు. అతను ఎలా తయారవుతాడంటే అతను ఎక్స్పెరిమెంట్ సాయంతో కొన్ని మార్గాలు కనిపెడతాడు. బాడీ అతనికి కనిపించదు. సో సర్టెన్ రేర్ డ్రగ్స్ వేసుకోవడం వల్ల. సో అలాగా అతను ఇది ఒక స్పెషల్ ఎబిలిటీ ఉండడం వల్ల అందరిని కన్ఫ్యూజ్ చేస్తాడు, మోసం చేస్తాడు, చీట్ చేస్తూ ఉంటాడు. ఇతను ఏమొచ్చి వాళ్ళ ఇంటి వంటకి అతను గొడవ అవుతుంది. అందుచేత అతను ఉంటున్న హౌస్ ని ఆ ఒక హౌస్ ని తగలబెట్టి సగం ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయితే అయిపోయాడు, కానీ అతనికి ఉండడానికి గూడు ఉండదు, ఏమి ఉండదు. అప్పుడు అతను తను కాపాడడానికి ఏం చేస్తాడు, ఆ చలిలో లండన్ మిడ్ వింటర్ లో చలిలో ఇతను ఏమొచ్చిందో లండన్ లో జరుగుతుంది. ఒక స్టోర్ లోకి వెళ్ళిపోతాడు. ఆ స్టోర్ ఓనర్ మూసే టైంకి ఇతను కనబడ్డ కదా, ఇన్విజిబుల్ రూపం కదా. సో లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి కొన్ని బట్టలు వేసుకుంటే కనిపిస్తాడు. సో లేకపోతే కనిపించాడు. ఆ స్టోర్ లో రకరకాల బట్టలు ఫుల్ గా వేసుకొని మొత్తం తాగి తిని ఫుల్ గా జలసా చేస్తాడు. సో తర్వాత డ్రెస్ వేసుకుని పడుకుంటాడు. తర్వాత వెంటనే గుర్తుకొస్తుంది, అమ్మో నేను ఈ బట్టలు వదిలేసి వెళ్ళాలి, లేదంటే నేను దొరికిపోతాను అని చెప్పి బట్టలు ఇస్తే కనబడ్డు. సో బట్టలు హ్యాట్ వేసుకున్న షూ అవన్నీ కూడా ఇప్పేస్తాడు. తర్వాత అతను అదే డ్రెస్ లేకుండా ఒక థియేటర్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ ఏమొచ్చి బ్యాండేజెస్ ఒక దొంగ ముక్కు హ్యాట్ రకరకాలుగా మారువేషాలు వేసుకుని ఒక విలేజ్ లోకి ఎంటర్ అవుతాడు. ఒక సత్తలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అతను ఒక స్ట్రేంజ్ బిహేవియర్ అందరూ కూడా అతను చూసి ఒక సస్పెషన్, ఏదో ఒక తేడా జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది అందరికీ కూడా. సో అనుమానంగా అనిపిస్తాను. కానీ అతనికి అక్కడ విలేజ్ లో ఒక ఇన్వాండర్ ఇంటికి వెళ్తాడు. ఏదో దొంగ కథ చెప్పి నమ్మించేస్తాడు. అక్కడే పడుకుంటాడు. అతని ఇంట్లోనే ఆ విలేజ్ లోనే ఓనర్, అతను ఎవరో కాదు, చర్చిలో ఒక ప్రీస్ట్. అతను ఇంట్లో ఉండి అతనికే నిద్ర చేస్తాడు. అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తాడు. క్లర్గీ మ్యాన్స్ హోమ్ అంటే ప్రీస్ట్ మతం మార్పిడి చేస్తారు కదా, ఆ విలేజ్ ఓనరే మతం మార్పిడి చేస్తే అతను అక్కడ నుంచి మళ్ళీ దొంగతనం ఎస్కేప్ అవుదాం చూస్తాడు. ఎస్కేప్ అయిపోతాడు. వెంటనే మన ఓనర్ లోపలికి చూస్తాడు. లోపలికి చూడగానే ఓనర్ గట్స్ ఇంటి ఓపెన్ రూమ్, తన రూమ్ లోకి వెళ్తాడు. దీని ఆశ్చర్యానికి గురైపోతాడు. ఎందుకంటే అక్కడ డబ్బులు డోర్లు చేస్తే ఓపెన్ అయ్యి ఉన్నాయి, కానీ డబ్బులు దొంగతనం చేస్తే మనుషులు ఎవరు కనిపించట్లేదు. వెంటనే గ్రిఫిన్ వితౌట్ బీయింగ్ సీన్ వెంటనే ఏం చేస్తాడు, గ్రిఫిన్ అతన్ని అటాక్ చేస్తాడు. అతను ఏమొచ్చి కింద పడిపోతాడు. అంత డ్యామేజ్ చైర్స్ అటాక్ చేస్తాడు. అంత డ్యామేజ్ ఏమవ్వదు, కాకపోతే డబ్బులు మాత్రం బాగా తగిలేస్తాయి. వెంటనే ఇతను ఏమొచ్చి ఏం చేస్తాడు, దే రన్ అవుట్ ఆఫ్ ది రూమ్ టెర్రర్. సో వాళ్ళు రూమ్ నుంచి భయపడి వెళ్ళిపోతారు. సో వెంటనే అక్కడ ఈ ఒక మ్యాటర్ తను ఏం చేస్తాడంటే కోర్టు వరకు తీసుకెళ్తాడు. మన ఓనర్ కోర్టు తీసుకెళ్ళగానే అక్కడ కోర్టు ఏం చేస్తుంటే పోలీస్ మ్యాన్ ని ఈ ఒక పంపిస్తారు గ్రిఫిన్ అరెస్ట్ చేయడానికి. ఆ పోలీస్ మ్యాన్ వచ్చి గ్రిఫిన్ ని పట్టుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా పట్టుకోలేదు, ఎందుకంటే అతను కనిపించడు కాబట్టి, ఇన్విజిబుల్ ఫామ్ కాబట్టి. సో ఆ విధంగా ఏదైనా ఏమొచ్చి ఎటకరిస్తే వెంటనే గ్రిఫిన్ ఏమొచ్చి పోలీస్ మ్యాన్ కూడా కొడతాడు. కొట్టేసి
వెంటనే అక్కడి నుంచి కూడా పోలీస్ మ్యాన్ దగ్గర ఎస్కేప్ అయిపోయి దూరంగా ఎక్కడికో మంచిగా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇది ఒక లెసన్ స్టోరీ. సో వీడియో కనుక నచ్చితే, ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లెసన్ కనుక మీకు అర్థమైతే, సో లెసన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలా నేను నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. సో 10th క్లాస్ సప్లిమెంటరీ వేరుగా, ప్రోజ్ వేరుగా, పోయిటరీ వేరుగా మొత్తం అంతా కలిపి ఒక ప్లేలిస్ట్ అలా నీట్ గా పెట్టాను. ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్ చేస్తే బాగా క్లారిటీ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. మెయిన్ థీమ్ ఒకసారి చెప్తాను, చూడండి, వినండి అమ్మా. సో ఒక మంచి సైంటిస్ట్ చెడు ప్రయోగాలు చేసి ఒక లాలెస్ సైంటిస్ట్ గా మారాడు. సో దానివల్ల మంచిగా ఉంటే రకరకాలుగా ఏదైనా సాధించవచ్చు. ఎప్పుడైతే అలాగే చెడుగా మారాడు, ఏమీ సాధించకుండా అతను ఎస్కేప్ అయితే అయ్యాడు, కానీ ఏమి జీవితంలో ఏది సాధించుకోకుండా మిగిలిపోయాడు. అందుకే ఎప్పుడు కూడా మన పనులు ఎప్పుడు మంచిగానే ఉపయోగించుకోవాలి. కొంచెం హార్డ్షిప్స్ ఎదురైనా ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ తర్వాత వస్తుంది. సో తర్వాత అతను మంచిగా చెడుగా తయారాడు. అతను సుఖం ఏంటి? అతను కనబడకుండా ఎంతకని తిరగలడు, హ్యాపీగా ఉండలేడు. సో మానసికంగా హ్యాపీగా ఉండలేడు. సో ఈ విధంగా చక్కగా మనకి హెచ్జి వెల్స్ గారు మనకి చూపించారు ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఈ వీడియో కనుక లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.